ఈ విమానాలకి సంబంధించినటువంటి ప్రమాదాలు క్రమక్రమంగా పెరగడం ఏంటో అర్థం కావట్లేదు. మొన్న కూలడం ఒక ఎత్తు, తర్వాత ఏమైనా బోయింగ్ మళ్ళీ ప్రమాదం అంచుల దాకా వెళ్ళి రావడం ఒక ఎత్తు. ఇక గాలిలో ప్రాణాలు అని పెట్టుకోలేదు. విమానంలో ప్రయాణం అంటే గాలిలో ప్రాణాలు అనుకోవాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దాన్ని సెటరైట్ చేయడం కోసం తీసుకొచ్చే నిబంధనలు కావాలని విమానయాన సంస్థలే పక్కన పెట్టేసి మరి నాటకాలు ఆడుతున్నాయి. దెబ్బతీసే అంటే ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న ఇండిగో ఆడిన నాటకం చూసాం. వాళ్ళ కోట్ల రూపాయల నష్టమైనా సరే అది అమలు చేస్తే వచ్చే నష్టంతో పోల్చుకుంటే ఇది తక్కువ అన్నటువంటి ఉద్దేశంతో ఆడినటువంటి డ్రామా చూసాం. నిన్న కూడా మళ్ళీ బోయింగ్కి సంబంధించినటువంటి విమానం దాదాపుగా పాత పద్ధతిలోకే వెళ్ళబోయినటువంటి విషయం చూసాం. దాని మీదనే పక్కన డీజీసీ విచారణ చేస్తాం. ఆ డీజీసీ అనేది మరి విచారణ ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఎలా చేస్తుందో అర్థం కాదు. అది ఎవరిని శిక్షించదు, ఏమీ చేయదు. కేవలం మందలింపులకినూ ఆగ్రహాలకి ఉపయోగపడుతుంది తప్పించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వాటి మీద ఓ పర్ఫెక్షన్ అయితే లేదు. విమానయాన రంగంలో అది ఒక పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. మన రామ్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం. ఎందుకంటే మత్స జీవితకాలం మిగిలిపోతుంది. మనం చేసినటువంటి గొప్పతనం అంతా పక్కకి పోతుంది. మన టైంలో జరిగే ఫెయిల్యూర్ మనల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా చేస్తుంది, పుస్తకాలలో చరిత్రలో రాసుకునేలా చేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇప్పుడు ముంబైలో 2 విమానాల రెక్కలు ఢీకొన్నాయి. రన్వే మీదన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ముంబైలో ఇది జరిగింది. 2 దిగుతున్నప్పుడు ఒకదానికొకటి ఢీకొన్నాయి అనమాట. 2 విమానాల్లోని ప్రయాణికులు అయితే సురక్షితంగా ఉన్నారు. రెక్క గుద్దుకుంది. అదృష్టవశాత్తు అది తగలబడాలి. మామూలుగా అయితే ఆ మంటలకి తగలబడాలి. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే ఇండిగో విమానం, కోయంబత్తూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి రెక్కలు టచ్ అవ్వడం, ఆ వెంటనే రెండింటిని పక్కనకి తీశారు. అదృష్టవశాత్తు దానివలన ఏ మంటలు రాజుకోకపోవడంతో బతికిపోయారు ప్రయాణికులందరూ. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్లైన్స్ ధృవీకరించింది. విమాన రెక్కలు ఢీకొనడం మీద ఇప్పుడు ముంబై డీజీసీ దర్యాప్తు చేస్తోంది. అదే సందర్భంలో విమానాల రెక్కలు తాకిన ఘటన నిజమేనని చెప్పేసి చెప్పిన ఎయిర్ ఇండియా సాంకేతిక కారణాలు ఏంటన్నది వెతుకుతున్నాం అని చెప్తోంది. దెబ్బతిన్న విమాన రెక్కలు అన్నటువంటిది కూడా స్పష్టంగా చెప్పుకొచ్చింది. సాంకేతిక తనిఖీల కోసం విమానం నిలిపేశారు. ఇప్పుడు ఆ ప్రయాణికులు నానా తెప్పలు పడతారు. మళ్ళీ వాళ్ళని వేరే దాంట్లో అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అట్లాగే ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉండటం ఒక్కటే సంతోషం. మళ్ళీ ఇండిగో దానికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఓవరాల్గా ఈ తరచూ జరుగుతున్న పరిణామాలని ఆలోచించాల్సి ఉంది.